అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, అలానే ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి, అలానే ఏ మంత్రాన్ని జపించాలో ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అయితే ముందుగా మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. మనకి వచ్చే పౌర్ణిమ గౌరీ పౌర్ణిమ. ఆ రోజు గౌరీదేవి నోము చాలామందికి ఉంటుంది. అలానే ఆ రోజు లక్ష్మీ జయంతి కూడా ఉంది. మనకి నోము లేకపోయినా ఆ రోజు ప్రతి ముత్తైదువు గౌరీదేవిని ఎలా పూజించాలి, ఆ రోజు పూజా విధానం మరియు ఆ రోజు మనం చదవవలసిన కథ ఏమిటో నేను తెలుపుతున్నాను. ఆ రోజు ఒక్క ఎరుపు మందారాన్ని గౌరీదేవికి సమర్పిస్తే చాలు. ఆ వీడియోస్ అన్నీ మీ మెయిల్కి డైరెక్ట్గా రావాలంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యా కుంతేందు తుషార హారధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిర్భిర్దైవ్యై సదా వందిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నవరాత్రుల్లో పంచమి మూలా నక్షత్రం రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరణ చేస్తారు. ఆమె ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా మీ పిల్లల చేత సరస్వతీదేవికి వాళ్ళ పుస్తకాలకి కూడా పూజ చేయించండి. ఇలా చేస్తే పిల్లలు విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు. సరస్వతీదేవి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఆమెకు సరస్వతీదేవి అలంకరణగా చేస్తారు. ఈ రోజున అక్షరాభ్యాసాలు కూడా చేయవచ్చు. మరొక్క మారు మీకు విన్నవించుకుంటున్నానండి. విజయవాడలో పంచమి మూలా నక్షత్రం రోజు తప్పకుండా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఎందుకంటే మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కనుక. మీకు గుర్తుండొచ్చు, వసంత పంచమి మూలా నక్షత్రం రోజు మనం వసంత పంచమి, ఆ రోజు కూడా అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో పవిత్రమైన రోజు. అలానే ఈ రోజు కూడా చాలా మంచి రోజు. ఈ రోజు తప్పకుండా అమ్మవారిని సరస్వతీదేవి రూపంలోనే ఆరాధించాలి. అయితే అమ్మవారికి ఈరోజు ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం. అమ్మవారికి ఈరోజు దద్దోజనం లేదా హల్వాను నైవేద్యంగా సమర్పించాలి. మనం అన్నపూర్ణాదేవికి సమర్పించాం కదండి, ఈరోజు కూడా పెట్టాలా అంటే అమ్మవారికి సరస్వతీదేవికి తెలుపు వర్ణం అంటే చాలా ఇష్టం. అందులోనూ పెరుగుతో చేసిన అన్నం దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఈరోజు దద్దోజనాన్ని తప్పకుండా సమర్పించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రవ్వ కేసరి అంటే హల్వాని కూడా సమర్పిస్తారు. అందుకోసం ఈరోజు నేను దద్దోజనం మరియు రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఇప్పుడు హల్వా తయారీని తెలుసుకుందాం. ముందుగా హల్వాకు కావలసిన సామగ్రి ఏంటో తెలుసుకుందాం. ప్రధానంగా హల్వాకి 1 కప్ సెమోలినా అంటే ఎర్ర గోధుమ రవ్వ. మామూలుగా మనం హల్వా అనగానే రవ్వ కేసరి అనగానే బొంబాయి రవ్వను తీసుకొని చక్కగా పంచదార వేసి చేస్తాము. కానీ అమ్మవారికి ఇది ఏ రకంగా కూడా నైవేద్యంగా పనికిరాదు. అమ్మవారికి ఎప్పుడు బెల్లంతో పెద్ద పూస ఉన్న గోధుమ రవ్వతో ప్రసాదాన్ని సమర్పించాలి. 1/2 కప్పు నెయ్యి, బెల్లం 1 కప్పు, జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం, అలానే మీరు కావాలి అంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక కళాయిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి అందులో జీడిపప్పును కొంచెం దూరగా వేయించి ఆ తర్వాత కిస్మిస్ని కూడా వేసి వేయించుకొని మంచి రంగు వచ్చాక పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మీకు కావాలి అంటే ఇంకొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రవ్వను 1 కప్పు రవ్వ నేను తీసుకుంటున్నానండి. ఈ రవ్వను దూరగా 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లోనే వేపుకోవాలి. రవ్వ ఎంత చక్కగా నేతిలో వేగుతుందో అంత రుచి వస్తుంది. రవ్వ ఈ రంగు వచ్చే వరకు వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నేను 1 కప్పు నూకను తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్లను వేస్తున్నాను. వేసి మరిగించి ఇది మరుగు వచ్చిన తర్వాత ఆ రవ్వను కూడా ఈ నీటిలో వేసి కలిపి
సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను. కొంచెం సేపు అయినాక ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఈ బెల్లం రవ్వకి పట్టేటట్టుగా ఉంచండి. ఆ తర్వాత మూత తీసి యాలకుల పౌడర్ ఉంటే వేసి, అలానే ముందుగా మనం వేపి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి కలిపి ఉంచుకోవాలి. ఎంతో మధురంగా ఉండే రవ్వ కేసరి తయారైందండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. దద్దోజనానికి కావలసిన సామాగ్రిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఉడికించిన బియ్యం, అలానే చిక్కని పెరుగు, ఆ తరువాత పోపులోనికి పోపు సామాగ్రి, ఆవాలు, అల్లం, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు. చాలామంది కొంచెం ఇంగువను కూడా వాడతారు, అలానే ఉప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా నేను కుక్కర్లో 1 గ్లాసు బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లను వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి దీన్ని సిమ్లో పెట్టి 4 విజిల్లు కొట్టిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మిరియాలు కూడా వేసి అది వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలానే ఎండుమిర్చిని కూడా వేసి వేపాలి. ఆ తర్వాత ఆఖరున కరివేపాకు వేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి అన్నం వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొంచెం బాగా మెత్తగా మెదపాలి. ఈ విధంగా మెదిపిన తర్వాత అందులో ఒక 2 కప్పులు ఫ్రెష్ పెరుగును యాడ్ చేసి, చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీటిని కలుపుకోవచ్చు. కలిపి అందులోనే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ పోపును ఈ అన్నంలో కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం. అలానే ఈరోజు అమ్మవారికి మనం తెలుపు రంగు చీరను అలంకరింపజేయాలి. మనందరికీ తెలుసు, సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమెకు తెలుపు రంగు పూలతోనే ఈరోజు అర్చించాలి, పూజించాలి. అలానే ఈరోజు అమ్మవారిని ఏ మంత్రాలతో పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారిని సరస్వతి అష్టోత్తరంతో కానీ, లేదా సరస్వతీదేవి అష్టకాన్ని కానీ, లేకపోతే సరస్వతి స్తోత్రాలను కానీ పఠించాలి. ఈరోజు తప్పకుండా మీ పిల్లల చేత పుస్తకాలకు పూజ చేయించండి. అలానే ఈ మంత్రాన్ని కూడా 3 లేదా 11 లేదా 21 మార్లు పఠించాలి. సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శక్తిధరుడైన స్కందదేవుని జనని కావటం వల్ల దుర్గామాత స్కందమాతగా పిలువబడుతుంది. సుబ్రహ్మణ్యం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనంద జ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుతారు. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. వచ్చే వీడియోలో మనం 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేస్తారు, ఏ నైవేద్యాలు సమర్పిస్తారు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం.